తునిలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొని వైఎస్ఆర్ కి నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కుల మతాలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మత విద్వేషాలను ప్రజలు తిప్పికొట్టాలని దాడిశెట్టి పిలుపునిచ్చారు. తుని నియోజకవర్గ శాంతి భద్రతలు, కాకినాడ పోర్టు పేరు మార్పు అంశాలపై ఆయన స్పందించారు. మతం చూడడం, ప్రాంతం చూడడం, వ్యక్తిని చూడడం రాజశేఖర రెడ్డి గారి అయితేనే, జగన్మోహన్ రెడ్డి గారి అయితేనే మరి సంక్షేమం అంటే తెలియజేసి ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ కానీ, పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా ఉచిత విద్యుత్ కానీ గుర్తొస్తే ఎవరి పేరు గుర్తొస్తుంది? రాజశేఖర రెడ్డి గారి పేరు గుర్తొస్తుంది. ఈ రాష్ట్రం సంక్షేమం కానీ, ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఏ రంగంలో చూసినా, ఆఖరికి ఐటీ రంగంలో చూసినా, ఏ రంగంలో చూసినా గత పరిపాలన కన్నా రెట్టింపు అభివృద్ధి చేయడం జరిగింది. గత ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన కన్నా రెట్టింపు ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ, ఈ రాష్ట్ర సంక్షేమ యుగం కానీ నిజంగా విజన్ ఉన్న నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇక్కడ ఎంతో మంది యువకులు ఉన్నారు. ఆయన టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్న పిల్లలు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు